హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే గడిచిరాలకు పోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మారుతి చెట్పల్లి. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు మహిమగల ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్తున్నాం. ఈరోజు కొత్తపేట నుండి భక్తులందరినీ తీసుకుని మనం గుడిసరాల రాజన్న ఆలయానికి చేరుకున్నాం. ఇక్కడి విశేషాలు, ఆచారాలు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలయానికి ఎంట్రీ అవ్వగానే మొదటగా మనకు ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తులు మొదటగా ఈ బావిలోని నీటితో స్నానం చేసి ఆ తరువాతే రాజన్నస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ప్రతి సోమవారం మరియు శనివారం రోజులలో ఎక్కువగా భక్తులు వస్తుంటారు. మిత్రులారా, ఇప్పుడు మనం ఈ గుడిసిరాల రాజన్న ఆలయం వెనుక ఉన్న అసలైన అద్భుతమైన దివ్య చరిత్రను తెలుసుకుందాం. సంవత్సరాల క్రితం ఇక్కడ సిడముజంగు గౌరవ్వ అనే గిరిజన దంపతుల సంతానమైన లక్ష్మణ్ స్వామి గారి భక్తితోనే ఈ క్షేత్రం వెలిసింది. చిన్నతనంలో లక్ష్మణ్ స్వామికి నాగోబా జాతరలో ఒక మహిమగల రూపాయి బిళ్ళ దొరుకుతుంది. దానిని ఎంత ఖర్చు చేసినా తిరిగి జేబులోకే వచ్చేదట. ఒకరోజు ఆయన తన మామిడి తోటలో నడుస్తుండగా ఆ రూపాయి బిళ్ళ ఒక మామిడి చెట్టు కింద పడి మాయమైపోతుంది. చిత్రంగా ఆ రూపాయి పడిన చోటే ఒక మహిమగల నాగపుట్ట వెలిసి రోజురోజుకూ పెరగడం ప్రారంభమైంది. లక్ష్మణ్ స్వామి నిత్యం దానికి పూజలు చేసేవారు. ఆ తర్వాత సాక్షాత్తు ఆ పరమశివుడే 12 శిరస్సుల నాగన్న రూపంలో లక్ష్మణ్ స్వామి కల్లోకి వచ్చి, నేను ఈ మామిడి తోటలోనే కొలువై ఉంటాను, భక్తుల ఆపదలు కాపాడుతాను అని అభయమిచ్చాడు. స్వామి ఇచ్చిన మహిమగల తైలంతో ఇక్కడికి వచ్చే భక్తుల రోగాలు, నొప్పులు నయమయ్యేవి. ఇక్కడ తుంగమడుగే భక్తుల పాపాలు కడిగే కోనేరుగా ధర్మగుండంగా మారింది. ఇదండి ఈ ఆలయం వెనుక ఉన్న అసలైన దివ్య చరిత్ర. అంతేకాదు ఫ్రెండ్స్, స్వామి ఆదేశం మేరకే పవిత్ర గోదావరి నది నుండి భక్తులంతా కలిసి తెచ్చిన రాయే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మహిమగల అల్లుబండ. మనం చూస్తున్న ఈ అల్లుబండకు ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు ఆ రాయిపైన చేతులు పెట్టి కోరికలను మనసులో కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటే ఆ బండ తిరుగుతుంది, లేదంటే అలానే ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ అల్లుబండం తాకి తమ కోరికలను కోరుకుంటారు. ఇక ఆలయానికి పక్కనే ఉన్న రావి చెట్టుకు భక్తులు తమ కోరికలు నెరవేరాలని దారాన్ని కడుతుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ ముడుపులు, కోడెను కడితే సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, వ్యాపార సమస్యల్లాంటివి ఏవి ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుడిసరాల రాజన్న ఆలయం గుడిసారాల గ్రామం, దాస్తరాబాద్ మండలం, నిర్మల్ జిల్లాలో ఉంది. ఇక్కడికి సోమ, శనివారాలలో రావాలనుకునే భక్తులు తినడానికి అవసరమైన వాటిని ఇంటి నుండే తీసుకొని రావడం బెటర్. చూశారుగా ఫ్రెండ్స్, గుడిసిరాల రాజన్న ఆలయ మహిమలు మరియు దాని వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.